Welcome to Rubik's News, the world's best news channel in Andhra Pradesh. లో జరగబోయే ఎన్నికలకి రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు ఏ రకంగా కృషి చేస్తున్నాయో మన రాష్ట్ర ప్రజలకి తెలిసిన విషయమే. అయితే మా ఛానల్ ఈ విషయంపై ఇంకొంచెం ముందుకు వెళ్ళి బయట దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐ నాయకులు తమ పార్టీల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు అనే విషయంపై ఈరోజు చర్చ. తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్న తమ పార్టీల నుంచి ఇంకా సరైన గుర్తింపు లేని 3 నాయకులు మనతో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మన చర్చని ప్రారంభిద్దాం. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ నాయకులు డాక్టర్ నాని ఫ్రమ్ వియత్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ వియత్నాంలో ఉండే మన తెలుగు ఎన్ఆర్ఐస్ అందరికీ అందించడం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు మన నాని. రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులకి వియత్నాం నుండి డాక్టరేట్లు అందించడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించారు. ఘనసేన పార్టీ ఎన్ఆర్ఐ నాయకులు పైలట్ రాము ఫ్రమ్ యుగాండా 30 బ్లడ్ డొనేషన్స్, ఉద్యోగాలు పెట్టించడం, సహజంగా సంభవించే విపత్తులలో పవన్ కుమార్ గారి పేరు మీదుగా సేవలు చేస్తూ ఉంటారు. ఎంఎస్ఆర్సిపి ఎన్ఆర్ఐ నాయకులు ఇంజనీర్ ఎంఎస్ఆర్ ఫ్రమ్ మాల్దీవ్స్ 36 కిలోమీటర్లు మాల్దీవ్స్లో పాదయాత్ర చేసి బయటి దేశాల్లో కూడా పాదయాత్రని సర్వసాధారణం చేసిన మొదటి వ్యక్తి మన ఎంఎస్ఆర్. చమన్ గారి ఆశయాలని ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో ఓదార్పు యాత్రని మాల్దీవ్స్లో కూడా ఈ మధ్య ప్రారంభించారు. నమస్కారం, వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. ముందుగా ఎంఎస్ఆర్సిపి ఎన్ఆర్ఐ నాయకులు మిస్టర్ ఎంఎస్ఆర్ ఇంజనీర్ గారు, మీరు చెప్పండి సార్, మీ పార్టీ కోసం మీరు బయట దేశం నుంచి ఏ విధంగా కష్టపడుతున్నారు? బయట దేశంలో ఉన్నాం కాబట్టి చాలా కష్టపడాం కాబట్టి మా పార్టీ నాయకుడు ఆ పేరు దాకా మేము తీసుకెళ్ళాము. మా గగన్ గారు చెప్పాలంటే మా నాయకుడు గురించి చాలా ఉంది. కానీ మేము ఇక్కడ చేసిన మల్దీవ్స్లో ఏంటంటే 36 కిలోమీటర్లు నేను కూడా పాదయాత్ర చేశాను. ఇక్కడ ఎందుకు చేశానంటే ఓకే పర్లేదు, మీరు నవ్వుకోండి, నో ప్రాబ్లం. మీరు నవ్వుకుంటారు, నవ్వుల పాలు అవుతుంది, మీరు పార్టీ కూడా నవ్వుల పాలు అవుతుంది. ఇప్పుడు మీరు ఏమని చెప్తారు, నవ్వుకోవచ్చు ఏమని చెప్పు, నో ప్రాబ్లం. మాల్దీవ్స్లో ఎందుకు మేము ఇట్లా పాదయాత్ర చేయాల్సి వచ్చిందంటే సిటీ బయట దేశంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనం తెలియజేయాలి మన పార్టీ గురించి అని చెప్పేదానికి మనం అక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకి వెతికి మనం జనాలు కూడా లేదు నేను చెప్పేది పూర్తి చేయండి. లేదు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారా లేకపోతే దౌర్జన్యం స్టార్ట్ చేసేసారు వీళ్ళు. పార్టీ లేదు, దౌర్జన్యం గురించి మీరే మాట్లాడాలండి. ప్రజలు కూడా కొత్త పార్టీ కొత్త రక్తాన్ని ఎలా కొత్త పార్టీని కోరుకుంటున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఇలాంటి రాజకీయ నాయకులు అభివృద్ధి జరగదు. అందుకే మా ఘనసేన లాంటి కొత్త పార్టీని జనాలు ఎన్నుకోవడానికి 2019లో మేమే. రాము గారు చెప్పండి రాము గారు, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి మీ పార్టీ నుంచి మీరు ఏ విధంగా కష్టపడతారు? మీ పార్టీ మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారని అందరూ సమానమే, కుల మతాలకు అతీతంగా మేము కష్టపడుతున్నాం. మా పార్టీ నాయకుడు కూడా ఎగురుకుంటే సార్ సమానం, ఎగురుకుంటే ప్రజలు చాలా విసిగిపోయారు ప్రజలు చాలా విసిగిపోయారండి. ఇప్పుడు విసిగిపోయారు. మరి ఒక పార్టీ అయితే ఉంటారు. లేదు నేను చెప్పలేను సార్, మీరు చెప్పనిచ్చా కదా. మీరు స్టార్ట్ చేశారండి, చెప్తున్నాం కదా అప్పటి నుంచి. చూడండి, అప్పుడే పార్టీ రాకముందే దౌర్జన్యం స్టార్ట్ అయింది. లేదు మేము వెళ్ళిపోమంటే చెప్పండి సార్, మేము వెళ్ళిపోతాం. ఎందుకండి నేను చెప్పేది ప్రతిదానికి ఎగురుకుంటారు ఊపుకుంటారు కాదు. పార్టీ అనేది ఒక వాల్యుబుల్. ఏమనుకుంటారు మీరు గురించి మీరు చెప్పుకుంటే అర్థమైందండి. మీరు సెటైర్ వేశారండి, అక్కడ మీరు నవ్వు కూడా రావట్లేదండి. మీరు వేసిన సెటైర్ కి అది యువరక్తం అండి. మీరు ఇంకా మీది ఏజ్ అయిపోయింది, మీ పార్టీ పని అయిపోయింది. ఎందుకండి ఊరికి నవ్వు గురించి తెలుగుదేశం పార్టీ నుంచి వీరిద్దరు అసలు వాళ్ళు మాట్లాడేది లేదండి. లేదు సార్, లేదు సార్, మాట్లాడేది లేదు. ఒక నిమిషం
తెలుగుదేశం పార్టీ నుంచి నాని గారు, సార్ మీరు చెప్పండి సార్, మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు మీ పార్టీ కోసం? ఏం కష్టపడతారు సార్? మీరు చెప్పేది ఏంటంటే సార్ మధ్యలో మాట్లాడతాను మీరు చెప్పండి సార్. మాట్లాడతారు మధ్యలో. సరే మాట్లాడు, నువ్వు మాట్లాడు, ఏదో చెప్పు. ఎప్పుడో అధికారంలో మా పార్టీ ఉంటది. మా పార్టీ కాకుండా వేరే పార్టీ ఆంధ్రప్రదేశ్ వచ్చేదానికి వీలు లేదు. అది రాదు. అది అది రాసేసారు, అది పైన అంతే కదా. చాలా ఫన్నీగా మా పార్టీ కోసం మేము చాలా 2014 ఎలక్షన్ మా పార్టీ సపోర్ట్ చేయడం వల్లే గెలిచిందండి. అది ప్రతి జనానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఊరికే మాట్లాడతాడు 2014 ఎలక్షన్ గెలవడానికి కారణం మేమే. మీరేం చేయలేదు కాబట్టి కదా మేము బయట ఉన్నాం. మీరు ఊరికే మాట్లాడాకండి. చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం నాని గారు, కేఏ పాల్ గారు మీతో ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు. మధ్యలో వచ్చి కేపాల్ ఎవరు సార్ అసలు? వచ్చాడో ఏదో పార్టీ మాకు ఏ పార్టీ చిత్తుగా ఏ పాలు వచ్చినా శవం పాలు వచ్చినా ఏ పాలు వచ్చినా మాకు ఇబ్బంది లేదు. చెప్తున్నారు మన కేఏ పాల్ గారు, మీరేమంటున్నారు? మా యువత కానివ్వండి ప్రతి ఒక్కరు మా పార్టీకి సార్ మీరు చెప్పేది ఏంటండి, చూడు చెత్త ఊడ్చాలని చెత్త ఊడ్చుకోవడం తప్ప ఆ పార్టీ ఏదైనా మరి ఏదో ఆయన వచ్చినాడు, ఏదో ఏడాడు పనులు కట్టి తీసుకుంటా మీకు కూడా వర్తిస్తుందండి. అదే మీరే చెప్పుకుంటే చాలా ఫన్నీగా ఉందండి. కాకుండా ముందు మా పార్టీ గురించి సార్ ఇప్పుడు మన ఎంఎస్ఆర్ గారు ఏమన్నారంటే ఇందాక మిగతా చెత్త పార్టీలు మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. మీ ఇద్దరు జనాలు విసిగిపోయారు. చెత్త పార్టీ ఎవరు మంచి పార్టీ ఎవరు జనాలకు తెలుసు. 2019లో మా పార్టీ సీఎం పదవి ఖాయం. మా నాయకుడు చాలా స్ట్రాంగ్ గా దూసుకుపోతున్నాడండి. చాలా బేకార్ మాటలన్నీ వేస్ట్. చూడో ఊపుకుంటా ఇట్ట చేసుకుంటా హామీలు ఇచ్చుకుంటా చేయకుండా ఉంటే ఎవడు పార్టీ గెలవరు సార్. అయిపోతుంది. ఈ ప్రశ్న మీకే సార్, ఎందుకంటే ఆయన పార్టీ హామీలు ఇచ్చి కూడా మీరేం చేయట్లేదు అని డైరెక్ట్ గా ఎంఎస్ఆర్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు. మీ పార్టీ అసలు ఏమీ చేయట్లేదు అంటున్నారు. ఏం చేసింది సార్? పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం ప్రశ్న ఇచ్చిందండి? ఎంఎస్ఆర్ పార్టీ ఏం ప్రశ్న ఇచ్చింది? అదే చూడండి సార్, ప్రశ్నించడానికి వస్తుంది. మేము ప్రశ్నించడానికి వస్తున్నాం. చేపట్టిన తర్వాత పార్టీలో మీరు నోరు జారకుండా ముందు మాట్లాడేది నేర్చుకో. ఎంఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మించిన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లేదు. తెలుగుదేశం పార్టీ వెలుగు అయిపోయిందండి. ఇంకా మీరు మాట్లాడద్దండి. వెలుగు అయిపోయింది. ఇప్పుడు లైట్ కూడా ఆరిపోతుంది కొద్దిసేపు ఉంటే. వెలుగు ఎప్పటికీ వెలుగు ఎవరు ఆపలేరు. సాయంత్రం అయితే ఆగిపోతుందండి. మీకు అది తెలీదా? ఒకరు మాట్లాడితే మాట్లాడచ్చు. ఎవరండి మాట్లాడాలా? చెప్పండి. ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన నాని గారు చెప్పేది ఏంటంటే ఆయన వెలుగు లేకపోతే మీ పార్టీలో అసలు రాష్ట్రంలోనే ఉండవు అని చెప్తున్నారు. సార్ నేను చెప్పేది వింటారా లేక చెప్పండి. మీరు ముందు చెప్పండి. మీరు చెప్తారు కదా. మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీకి పక్కన ఉండే పార్టీ ముందు సపోర్ట్ చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలిచింది సార్. మా నాయకులతో పోటీ పడాలంటే పార్టీ వాళ్ళు నిజాలు చెప్పడం కూడా నేర్చుకున్నారండి. మా వల్ల గెలిచారని అదే చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఎవరి వల్ల గెలుచదు? వెలుగే ఎప్పుడు వెలుగే నమ్ముకోదు. నాని గారు మీ తెలుగుదేశం వెలుగు ఆరిపోతుంది. ముస్లిం సోదరులకు కానివ్వండి మేనిఫెస్టో ది బెస్ట్ మేనిఫెస్టో అండి. మీరు అదే స్టూడియోలో డీసెంట్ గా బిహేవ్ చేయడం నేర్చుకోండి. ఏంటి చెప్పండి.